అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 80/80 SFT వెస్ట్ ఫేసింగ్ 2 BHK కార్నర్ ప్లాట్ అండి. సో ప్రెజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 5th ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు నేను 5th ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్ మొత్తం చుట్టూ ఉంటుంది అండ్ చిన్న ప్లాట్ మనకు చుట్టూ అంతా కూడా కారిడార్ అనేది చుట్టూ అంతా కూడా మనకు సెట్ బ్యాక్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి కంప్లీట్ గా మనకు వ్యూ అనేది ఉంటుంది అనమాట. జెంటాక్ట్ కానీ మనకు ఆదిత్య హైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే మనకి ఫ్లాట్కి వెళ్ళే ముందు కూడా మనకి స్పేస్ అనేది చిన్న లాబీ లెక్క ఉంటుంది అనమాట ఫ్లాట్ ముందు. సో వేరే ఏ ఫ్లాట్ వాళ్ళకు కూడా అలాంటి ఒక ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా కారిడార్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఫ్లాట్ వాళ్ళకు ఉన్న బెస్ట్ ప్లేస్ పాయింట్ అనమాట ఇది. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి కానీ 5th ఫ్లోర్ వాళ్ళకి కానీ అంటే సెకండ్ థర్డ్ వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ లో చిన్న సర్కిల్ ఇది ఒక మంచి ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ డోర్ అండి. సో చూస్తున్నారు కదా, అంతా కూడా టేక్ వుడ్ డోర్ అనమాట. సో ఈ స్టైల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ మన ఫ్లాట్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఇలా ఉంటుంది అనమాట. ఆపోజిట్ డోర్ కూడా లేదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రైవసీగా ఉంటుంది. ఫ్లాట్ కూడా మనకి ఇలా ఉంటుంది. సో ఇదంతా లివింగ్ ఏరియా అండి. సో లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్ గా ఉంటుంది. లైట్ అయితే ఈవినింగ్ 6 వరకు కూడా సింగిల్ లైట్ అనేది అవసరం ఉండదు. అండ్ మనం వచ్చేసి లివింగ్ ఏరియా మొత్తం ప్రతి ఫ్లాట్ లో కూడా కంపెనీ చేసిస్తుందండి ఫాల్ సీలింగ్ అనేది. సో చూస్తున్నారు కదా, లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అనమాట.